ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకోసం నేను ఏం చేయమన్నా చేస్తాను తల్లి. నీకొచ్చే ఘోరంత కష్టానికైనా నా ప్రాణాన్ని అడ్డేస్తాను. ఎందుకన్నయ్యా అలా అంటావు? అవునమ్మా, నీది చాలా సున్నితమైన మనసు. నా నలుగురు చెల్లెళ్లలో నువ్వే అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తావు. మీ కాళ్ళు కందిపోకూడదని మిమ్మల్ని గుండెల మీద ఎత్తుకుని పెంచిన వాణ్ణి ఈరోజు దోషం ఉందని నిప్పులు తొక్కనిస్తానా? మరి పంతులు గారు ఆ పూజ అక్కనే చేయమన్నారు కదన్నయ్య. నిప్పుల గుండం మీద 10 సార్లు ఆయన నడవమని చెప్పినా నేను 100 సార్లు నడుస్తానమ్మా. 10 రెట్లు ఎక్కువ నడుస్తాను. నా చెల్లికి బదులుగా నేను చేసే దీక్షకు ఆ దేవుడైనా కరిగిపోతాడు. నాకా నమ్మకం ఉంది. దోషం పాపం ఇంకేమంటావు? అవును శ్రీవల్లి, గంగాబావ మీకోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. నిజానికి అలా అనగానే నా భర్త కాళ్ళు కాలిపోతాయనేసి నేను కంగారు పడాలి. అయినా సరే నేను అడ్డుపడను. ఎందుకంటే నేను మీ అన్నయ్య జీవితంలోకి మొన్న వచ్చిందాన్ని. మీరు చిన్నప్పటి నుంచి ఆయన నీడలో పెరిగారు. మీరు బాగుండాలి. అలా ఉండాలంటే మేం ముందుండాలి. అమ్మ శ్రీవల్లి, మనసులో ఏం పెట్టుకోకు. ఈ అన్నయ్య ఉన్నాడు కదా, అంతా చూసుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నావక్క? నేను గుడికెళ్ళాలి. అక్క, ఏంటిది వనేది? అవునమృత, ఇన్నాళ్ళు మనల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు అన్నయ్య. మన ఒళ్ళు వేడి చేస్తే తన కాళ్ళు కాల్చుకునేలా నిప్పులు తొక్కేవాడు. అమ్మవారి దయ మన మీద ఉండాలనేసి ఎన్నిసార్లు తనని తాను శిక్షించుకుంటాడు చెప్పు. ఆ పరిహారం ఏదో నేనే చేసుకుంటాను. నువ్వు తట్టుకోలేవక్క. తట్టుకోవాలమృత. లేదంటే షణ్ముఖం గారికి వాళ్ళ అమ్మా నాన్న వేరే సంబంధం వెతుకుతారు. మళ్ళీ నాకు సంబంధం చూడ్డానికి అన్నయ్య కాళ్ళరిగేలా తిరగాలి. అదంతా అవసరమా చెప్పు? అవునక్క, ఈ సంబంధం గనక క్యాన్సిల్ అయిందని దేవాబావకి తెలిస్తే మళ్ళీ నిన్ను వేధించడం మొదలు పెడతాడు. అన్నింటికీ సమాధానం ఒక్కటే. నేను త్వరగా 7 అడుగులు వెయ్యాలంటే నిప్పుల మీద అడుగులు పడాలి. అడుగులు పడాలి. అడుగులు పడాలి. అడుగులు పడాలి. అడుగులు పడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.